ప్రాన్స్ ఫ్రై కానీ కర్రీ కానీ చేసే విధానం. ప్రస్తుతానికి నేనైతే ప్రాన్స్ ఫ్రైకి తయారు చేస్తున్నాను. ముందుగా ప్రాన్స్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా సెంటర్ పగలు కొట్టాలి. ఇందులో మేతపేగ అనేది ప్రతి రొయ్యకి ఉంటుంది. చాలామంది ఈ రొయ్యని ఇలాగా పగలగొట్టకుండా డైరెక్ట్గా వండుతారు. అది కర్రీ వండుకొనే ఉండే, ఫ్రై చేసుకునే ఉండే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రొయ్యల కూర తింటున్నాం అన్న ఫీలింగే తప్ప ఈ సెంటర్లో ఉన్నటువంటి పేగుని కట్ చేయకపోతే ఇసుక పేగులో నుంచి బయటకు వస్తుంది, దాన్ని తింటున్నాం అన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు. అందు గురించి ఇది ఎలా ఈ పేగుని అనేది ఇది ఎలా ఉంటుంది అన్నమాట. ఇది అంతా దాని మేత. దాన్ని మనం తీసినట్లయితే చాలా శుభ్రంగా మనకు కూడా బాగుంటుంది. ఇదిగోండి పేగు చూడండి, ఇలా బ్లాక్, ఇదంతా అందులో ఉంటుంది అన్నమాట. చాలామంది తినేస్తారు. కాబట్టి శుభ్రమైన నీళ్ళలో కడుక్కొని ఇలా పేగు తీసినట్లయితే మనకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఫ్రై కానీ కర్రీ కానీ చేయొచ్చు. అందు గురించి ఇలాగ క్లీన్ చేసే విధానం మీకు చూపిస్తాను అన్నమాట. శుభ్రం చేసిన తర్వాత రొయ్యలన్నీ ఈ విధంగా ఉన్నాయండి. ఇది మొత్తం కేజీ రొయ్యలు. దీంట్లో ఇప్పుడు మనం శుభ్రం చేసే విధానం చూపిస్తాను. ఇదిగోండి, ఒకటి ఫస్ట్ నిమ్మకాయ పోసుకోవాలి. నిమ్మకాయ దీంట్లో పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ పిండాం. తర్వాత పసుపు, ఎందుకంటే నీసు వాసన పోవడానికి. ఇంకా సాల్ట్, కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు, కాకపోతే నేను పెరుగు వేయట్లేదు. ఎందుకంటే నిమ్మరసం వేసాం కాబట్టి మ్యాక్సిమం మొత్తం అదే సరిపెట్టుకుంటుంది. ఇలా మాలిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నీసు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కలుపుకున్నాను మొత్తం. ఇదిగోండి ఇలా అయింది. దీన్ని మళ్ళీ ఏ విధంగా తయారు చేయాలనేది శుభ్రత గురించి మళ్ళీ చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. మళ్ళీ ఇంకోసారి ఇలా 2 సార్లు కడుక్కొని ఇప్పుడు వరకు మ్యాక్సిమం అందులో ఉన్నట్టు నీసు వాసన మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి. బెజ్జాల గిన్నెలో వేసిన తర్వాత కొంచెంసేపు ఇందులో వాటర్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ వాటర్ మొత్తం కిందకి రావాలి అంటే ఇది ఇలా వాటర్ వస్తూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఉండేసరికి ఇందులో వాటర్ మొత్తం కింద దిగిపోద్ది అనమాట. ఒక 5 మినిట్స్ ఇందులో ఇలా ఉంచుతాము, నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి, నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో కోటింగ్ వేసే విధానం నేను చెప్తాను. ఇది ఓన్లీ ఫ్రైకి మాత్రమే. ఇప్పుడు మనం కడిగినటువంటి ఈ ప్రాన్స్ని ఇలా బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎగ్ ఒకటి కొట్టాలి. ఎందుకంటే ఈ ఎగ్ వల్ల స్మూత్గా ఉంటుంది. ప్రాన్స్ అనేది పూర్తి డ్రై అవ్వకుండా మెత్తగా దూదులాగా ఉండడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎగ్ కొట్టి ఇలా మాలిష్ చేయాలి. తర్వాత సాల్ట్, ఈ మాత్రం సాల్ట్ వేసుకోవాలి. అంటే దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాన్స్ అనేది స్వీటు. లైట్గా పసుపు, తర్వాత కారం, తర్వాత లైట్ చికెన్ మసాలా వేసాను. ఆ తర్వాత ఇది కార్న్ పౌడర్, ఇది లైట్గా కొంచెం వేసుకోవాలన్నమాట.
ఇది వచ్చేసి మైదా, కార్న్ పౌడరు మైదా రెండు కలిపి ఇలా మిక్సింగ్ చేస్తున్నా. చాలామంది ఈ కోటింగ్లో ఆయిల్ మాత్రం యాడ్ చేయరు, కానీ ఈ ఆయిల్ అనేది కొంచెం మనం ఇంత వేసుకుంటే ఫ్రాన్స్కి అతుక్కోకుండా విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానిలో ఈ మాత్రం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడతోటి మొత్తం కోటింగ్ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు మనం ముందుగా మసాలా ఇచ్చినటువంటి ఈ ప్రాన్స్ మినిమం 10 మినిట్స్ పైన అయింది. తర్వాత ఆయిల్ వేడి చేసుకున్నాం. ఈ ఆయిల్లో ఈ ఫ్రాన్స్ అనే దాన్ని బాయిల్ చేసుకోవాలి. అది ఏ విధంగా బాయిల్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రాన్స్ ఎలా వేసుకోవాలి. ఇంత పెద్ద కళాయి వేసారా ఏంటి అనేది మాత్రం ఆలోచించవద్దు. మాకు చిన్న హోటల్ ఉండటం కారణంగా మాకు పెద్ద కళాయి ఉంది, అందుకే ఆ కళాయిలోనే డైరెక్ట్గా వేస్తున్నాను. ఇంత కట్ చేసినటువంటి చీలిక డబల్ అవుతుంది. ఇలా ఉన్నది ఉడికిన తర్వాత ఇలా రౌండ్ వచ్చింది, చాలా అద్భుతంగా కనపడుతుంది. మొత్తం వేసేసాను కేజీ. ఇప్పుడు దీన్ని చక్కగా నీట్గా సిమ్లో ఉడకాలి, రోస్ట్ అవనివ్వకూడదు. రోస్ట్ అయితే మళ్ళీ బాగోదు. ఈ మొత్తం కంప్లీట్ ఇందులో వేసిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు ఈ హీట్ ఎక్కిన తర్వాత ఎలాంటిది ఏదైనా చిన్నది కట్టుకొని ఇలా స్లోగా ఇలాగా తిప్పుకోవాలి. లేదంటే కళాయికి అడుగున అంటుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుగురించి కోటింగ్ కూడా ఇడకుండా ఉంటుంది అన్నమాట. ఇలా స్లోగా ఇలా తిప్పుకొని 1 నిమిషం మళ్ళీ దాన్ని కదపకుండా వదిలేద్దాం. ఒకసారి ఫ్రాన్స్ని ఒకసారి చూద్దాం. ఇక చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ విధంగా తాగాలి. ఇప్పుడు ఇది హాఫ్ బాయిల్ మాత్రమే అయింది, ఇంకొంచెం బాయిల్ చేద్దాము. స్టార్టింగ్లో సిమ్లో పెట్టాలని చెప్పాను కదా. స్టార్టింగ్లో తగినంత ఆయిల్ వేడిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది వేసుకోవాలి. వేసుకున్నాక 2 మినిట్స్ 3 మినిట్స్ అయిన తర్వాత కొంచెం స్పీడ్గా పెట్టాలి మంట, ఎందుకంటే తొందరగా నీరు లాగింది. ఈ ప్రాన్స్లో ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే మంట రొయ్యలో వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. సిమ్లో ఉంటే చాలా టైం పట్టింది. రొయ్యలో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా డ్రై అవ్వదు. ఒకసారి చూద్దాము, ఇది రెడీ అయిపోయినట్టుంది. రెడీ అయిపోయినాయి. ఒకసారి పొయ్యి కట్టేసుకొని ఈ ప్రాన్స్ని ఇలా చూసారా ఎంత నీట్గా ఎంత బ్రౌన్ కలర్లో ఉన్నాయో ఇలా వేయించుకోవాలి. దీన్ని మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో ఫ్రైలోకి పచ్చిమిరపకాయలు అనమాట, ఇవి కూడా హాఫ్ బాయిల్ చేసి పైన ఫ్రాన్స్లో నచ్చితే స్పైసీలో వాడుకుంటారు, లేదంటే తీసి పక్కన పెడతారు. కాబట్టి ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా కోసి చీల్చి నూనెలో వేయించుకోవాలన్నమాట. అదే ఆయిల్లో ఇప్పుడు మనం కోసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు హాఫ్ బాయిల్ కింద వేస్తామన్నమాట. ఈ మిర్చి కూడా ఫుల్ బాయిల్ అవ్వకూడదు, లైట్గా హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. దీనికి కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. ఎక్కువ వేగినా కానీ బాగోదు. చూడండి ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే నైస్గా గ్రీన్గా చల్లగా చక్కగా ఉంటాయి. తర్వాత కరివేపాకు, ఇది కూడా ఇలాగే వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే టచింగ్లో కానీ ఇంట్లో స్నాక్స్ టైప్లో తినడానికి కానీ మంచి నీట్గా
ఉండేలాగా చేసుకోవడానికి ఇలా చేసుకుంటే మనకి చాలా నీట్గా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఇంకో ప్రస్తుతానికి ఇలా రోస్ట్ చేసినవన్నీ ఇలా పెట్టి ఇలా ఉంచానమాట. ఇప్పుడు దీనిని సిమ్మీ గ్రేవీ అంటాం. సిమ్మీ గ్రేవీని తయారు చేస్తాను. తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాము. దీన్ని సెంటర్గా కోసి ఇలా బొడ్డు తీసుకొని నైస్ కటింగ్ కోసుకోవాలి. ఎందుకంటే మనం సిమ్మీ గ్రేవీ అనుకున్నాం కదా, దానికి లైట్కి గ్రేవీ కావాలి అంటే లైట్ నైస్ కటింగ్ కోసుకోవాలన్నమాట. ఒక పెద్ద ఉల్లిపాయ అన్నమాట. ఇది లేకపోతే మనకి గ్రేవీ రాదు. అలా పూర్తిగా డ్రై కూడా కొట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వాళ్ళు లైట్గా సిమ్మీ గ్రేవీ కావాలని అడిగారు. దానికోసం ఈ చేయాల్సి వస్తుంది. లేదంటే అందులో మసాలాలు వేసి కూడా డైరెక్ట్ కొట్టించేయచ్చు. ఓకేనా, కటింగ్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు నేను ఫ్రై కొడతానండి. 1 kg వరకు ఫ్రై అయినా చేసుకోవచ్చు, కర్రీ అయినా చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలని నేను ఈ ఫ్రైలోనే కొడతాను. దీని ముందుగా నేను ఇప్పుడు పొయ్యి అంటిస్తున్నాను. కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది ఒక 75 గ్రాములు సుమారుగా పోస్తున్నాను చూడండి. ఎందుకంటే మనం పచ్చి ఉల్లిపాయ వేస్తాం కదా, ఆ ఉల్లిపాయ వేగేంత వరకు మనం వేసుకోవాలి. చూడండి, ఇలా మంట పెట్టాను, ఆయిల్ మరిగింది. ఇందులో మనం ఇప్పుడు కోసినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని ఇలా డ్రై చేసుకుంటూ బ్లాక్ అవ్వకుండా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి. ఇందులో నేను టమాటా కానీ ఇంకా వగైరా ఏ ఐటమ్స్ పేస్ట్లు కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేసాను. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఈ మాత్రం సాల్ట్ వేసుకోవాలి, గలుపు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వేగేటప్పుడు ఉల్లిపాయ బ్లాక్ వచ్చేస్తాను. ఆ బ్లాక్ రాకుండా ఉండడం కోసం బ్రౌన్ కలర్ రావాలి అంటే అందులో సాల్ట్ పడాలి. అందుగురించి దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఈ విధంగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేశాను. ఇంకొంచెం వేసుకుందాం. దీన్ని పూర్తిగా డ్రై చేసుకోవాలి. పూర్తిగా డ్రై చేసుకోకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. అలా అని ఎక్కువ డ్రై చేసినా సరే స్మెల్ మారిపోయింది. దానికి తగినంత రీతిలో అల్లం పేస్ట్ వేసుకున్నట్లయితే మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. అల్లం పేస్ట్ వేగిన తర్వాత పూర్తిగా ఉల్లిపాయలు అయితే డ్రై అయినాయి, అల్లం పేస్ట్ వేగింది. ఇప్పుడు కొద్దిగా మసాలాలు అనేది వేసే విధానం చూపిస్తాను. ఇవన్నీ కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఆ తర్వాత సాల్ట్ వేస్తున్నాను, ఆ తర్వాత కారం వేసాను, చికెన్ మసాలా, ఇదిగోండి ధనియాల పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 లాస్ట్లో వేసానండి. ఇందులో లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది వాటర్ యాడ్ చేయరు, ఎందుకంటే అందులో జ్యూసీ దిగాలి అంటే కొద్దిగా మనం వాటర్ యాడ్ చేయాలి. ముందుగా మనం వేసుకున్నటువంటి ప్రాన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రేవీలో నేను వేస్తున్నానండి. చూడండి, ఎలా ఫ్రై చేసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. కొందుకు మనకి రుచికరంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎలా ఉందో, పూర్తిగా డ్రై అయిపోయి వచ్చింది. కానీ ఇందులో ఒక మొదలపు ఏంటంటే ప్రాన్స్ స్వీట్ వస్తుంది అని చెప్పాను కదా ఇందాక. ఆ స్వీట్ పోవడానికి సాల్ట్ ఎక్కువ పట్టింది, ఆ తర్వాత నిమ్మరసం కూడా ఎక్కువ పట్టింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన సమస్య ఏంటంటే ఇందులో మనం నిమ్మకాయని యాడ్ చేస్తున్నామన్నమాట. నిమ్మరసాన్ని ఒక కాయని మాత్రం యాడ్ చేస్తున్నాను. ఈ నిమ్మరసం గురించి స్వీట్ పోయి పులుపు స్పైసీ వస్తుంది అన్నమాట.
చూడండి దగ్గర పడిపోయింది మనకి ఐటము. ఒకసారి మంట హెవీ పెడుతున్నాను. ఫ్రై డీప్ కావాలంటే ఇలా కొట్టాలి, మారకంగా ఉంటుంది. చూడండి లాస్ట్లో చూడండి ఫైనల్ టచింగ్ వచ్చేసింది. ఇందులో కొత్తిమీర వేస్తున్నాను అనమాట. దీనివల్ల కూడా ఫ్రైకి టచింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి లాస్ట్కి వచ్చేసింది, కొంచెం టైం. చూడండి మొత్తం కంప్లీట్ అయింది. దీన్ని ఇప్పుడు నేను ప్లేట్లో పోసి చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే వాట్సాప్నే వాట్సాప్ అన్నాను. మీ ప్రాన్స్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. ఇందులో ఇంకా ఉల్లిపాయలు నిమ్మకాయలు ఇంకే డెకరేషన్ చేయొచ్చు, కానీ న్యాచురల్గా పెట్టాను. మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా?